విసిడి నంబర్ 1324 హైదరాబాద్ మినీ మధువన్। ओम शांति। आज का प्रातः क्लास है। ఓం శాంతి। ఈరోజు ప్రాతः క్లాస్ అయ్యింది। आज 11:68। 5/11/1968। अभी रूहानी यात्रा को तो तुम बच्चे अच्छी तरह समझते हो। ఇప్పుడు ఆత్మిక యాత్ర గురించి అయితే పిల్లలైన మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు। ये कोई हठयोग की यात्रा नहीं है। ఇదేమి హఠయోగం యొక్క యాత్ర కాదు। याद की यात्रा है। యాది యొక్క యాత్ర అయ్యింది। और याद के लिए कोई भी तकलीफ की बात नहीं है। మరియు యాదు కోసం అయితే ఏమీ కష్టమైన విషయం లేదు। बाप को याद करना, తండ్రిని స్మృతి చేయడం, इसमें तकलीफ तो नहीं होनी चाहिए। దీనిలో అయితే ఇబ్బంది ఏమీ కలగకూడదు। हाँ, ये क्लास है इसलिए सिर्फ कायदे से बैठना होता है। ఇది క్లాస్ అయ్యింది, అందువలనే నియమానుసారంగా కూర్చోవాల్సి వస్తుంది। तुम तो बच्चे हो, మీరైతే పిల్లలు అయ్యారు, बच्चों की पालना भी हो रही है। పిల్లల యొక్క పాలన కూడా అవుతుంది। कौन सी पालना? ఏం పాలన? अविनाशी ज्ञान रत्नों का खजाना मिल रहा है। అవినాశి జ్ఞానరత్నాల యొక్క ఖజానా లభిస్తుంది। तो बाप को याद करने में कोई तकलीफ नहीं। అయితే తండ్రిని స్మృతి చేయడంలో ఏమీ కష్టం లేదు। सिर्फ माया కేవలం మాయ तुम्हारा बुद्धि योग तोड़ देती है। మీ యొక్క బుద్ధి యోగాన్ని తుంచివేస్తుంది। बाकी भल कैसे भी बैठो, మిగతాది భలే ఎలాగైనా కూర్చోండి। बैठने से याद का कोई कनेक्शन नहीं है। కూర్చోవడంలోని యాది యొక్క కనెక్షన్ ఏమీ లేదు। बहुत बच्चे हैं చాలా మంది పిల్లలు ఉన్నారు, जो हठ योग से 3-4 घंटे भी बैठ जाते हैं। ఏదైతే హఠయోగం ద్వారా 3-4 గంటలు కూడా కూర్చుండిపోతారు। कोई कोई तो सारी रात भी बैठ जाते हैं। కొంతమంది అయితే మొత్తం రాత్రి అంతా కూర్చుండిపోతారు। अब आगे तो तुम्हारी ये भट्टी थी, ఇప్పుడు ముందైతే మీది ఇది భట్టి ఉండేది, वो और बात थी। అది వేరే విషయం అయ్యింది। क्योंकि वहाँ तुमको कोई धंधा धोरी आदि तो था नहीं। ఎందుకంటే అక్కడ మీకు ఏమీ పని పాటలు అవి అయితే ఏమీ ఉండేవి కావు। इसलिए ये सिखाया जाता था। అందువలనే ఇది నేర్పించడం జరిగేది। अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, तुम गृहस्थ व्यवहार में रहो। మీరు గృహస్థ వ్యవహారంలోని ఉండండి, धंधा धोरी आदि भी भल करो। పని వ్యాపారాలని కూడా భలే చేసుకోండి। परंतु कुछ भी काम काज करते కానీ ఏ పని పాటలనైనా చేస్తూ बाप को याद करना है। తండ్రిని స్మృతి చెయ్యాలి। ऐसे भी नहीं है అలాగా కూడా కాదు, कि तुम अभी निरंतर याद कर सकते हो। ఏమనంటే మీరు ఇప్పుడు నిరంతరం స్మృతి చేయగలుగుతారు। नहीं, లేదు, 63 जन्मों का बोझा तुम्हारे सिर पर है। 63 జన్మల పాపం మీ తల మీద ఉంది। तो वो कर्मातीत अवस्था बनाने में टाइम लगता है। అయితే ఆ కర్మాతీత అవస్థ తయారవ్వడంలోని టైం పడుతుంది।
अभी अगर निरंतर याद ठहर जाए ఇప్పుడు ఒకవేళ నిరంతరం యాద్ అనేది నిలిచిపోయినట్లయితే फिर तो कर्मातीत अवस्था हो जाएगी। మళ్ళీ ఇంకా కర్మాతీత అవస్థ అయిపోతుంది। बाप समझाते हैं, తండ్రి అర్థం చేయిస్తారు, बच्चे ड्रामा के प्लान अनुसार పిల్లలు డ్రామా ప్లాన్ అనుసారంగా अभी बाकी थोड़ा समय है, ఇప్పుడు మిగతాది కొద్దిగా సమయం ఉంది, सारा हिसाब भी तुम्हारी बुद्धि में रहता है। మొత్తం లెక్క అంతా కూడా మీ బుద్ధిలో ఉంటుంది। कहते हैं क्राइस्ट से 3000 वर्ष पहले అంటారు క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు भारत ही था। భారతే ఉండేది। उस भारत को स्वर्ग कहा जाता था। ఆ భారత్ని స్వర్గం అని అనేవారు। अभी उन्होंने 2000 वर्ष पूरे हुए, ఇప్పుడు వారికి 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి। तो 5000 वर्ष का हिसाब हो जाता है। అయితే 5000 సంవత్సరాల లెక్క అయిపోతుంది। तो देखा जाता है అయితే చూడడం జరుగుతుంది, तुम्हारा सारा नाम विलायत से ही निकलेगा। మీ మొత్తం పేరంతా విదేశం నుండే వెలువడుతుంది। क्योंकि उन्होंने की बुद्धि फिर भी भारतवासियों से तीखी है। ఎందుకంటే వారి యొక్క బుద్ధి అయినా కూడా భారతవాసీయుల కంటే తీక్షణం। भारतवासियों की बुद्धि तो डल हो गई है। భారతవాసీయుల యొక్క బుద్ధి అయితే డల్ అయిపోయింది। भारत में शांति भी वो मांगते हैं। భారత్లో వారు శాంతిని కూడా అడుగుతారు। भारतवासियों ने ही लाखों वर्ष दे करके భారతవాసీయులే లక్షల సంవత్సరాలనిచ్చి और सर्वव्यापी का ज्ञान देकर सभी की बुद्धि बिगाड़ दी। మరియు సర్వవ్యాపి యొక్క జ్ఞానాన్ని ఇచ్చి అందరి బుద్ధిని పాడు చేసేశారు। खुद भी तमो प्रधान बन गए हैं। స్వయం కూడా తమో ప్రధానంగా అయిపోయారు। वो क्रिश्चियंस इतने तमो प्रधान नहीं है। ఆ క్రిస్టియన్స్ అంత తమో ప్రధానం కాదు। उन्हों की बुद्धि तो बड़ी तीखी है। వారి యొక్క బుద్ధి అయితే చాలా తీక్షణమైనది। भारतवासियों के मुकाबले तो वो झट समझ जाएंगे। భారతవాసీయులతో పోల్చుకుంటే వారు వెంటనే అర్థం చేసేసుకుంటారు। और उन्हों का जब आवाज निकलेगा మరియు ఎప్పుడైతే వారి యొక్క ధ్వని వ్యాపిస్తుందో, तो ధ్వని వస్తుందో भारतवासी भी जाएंगे। అప్పుడు భారతవాసీయులు కూడా మేల్కొంటారు। जागेंगे घोर नींद से। మేల్కొంటారు అజ్ఞాన నిద్ర నుండి। क्योंकि भारतवासी एकदम घोर नींद में सोए हुए। ఎందుకంటే భారతవాసీయులు పూర్తిగా ఘోర నిద్రలో నిద్రిస్తున్నారు। वो तो थोड़े सोए हैं। వారైతే కొద్దిగా పడుకుంటున్నారు। तो आवाज उन्हों का अच्छा निकलेगा। అయితే ధ్వని వారిది మంచి రీతిలో వెలువడుతుంది। विलायत से आए भी थे, విలాయత్ నుండి వచ్చారు కూడా। हमको कोई बतावे पीस कैसे हो सकती है। మాకు ఎవరైనా చెప్పాలి శాంతి అనేది ఎలా వస్తుందనేది। क्योंकि बाप भी भारत में ही आते हैं। ఎందుకంటే తండ్రి కూడా భారత్లోనే వస్తారు। तो ये बात तो तुम बच्चे ही बता सकते हो। అయితే ఈ విషయం అయితే పిల్లలైన మీరే చెప్పగలుగుతారు। दुनिया में फिर से वो पीस
ప్రపంచంలోని మళ్ళీ ఆ పీస్ कब और कैसे होगी ఎప్పుడు ఎలా అవుతుంది तुम बच्चे जानते हो, పిల్లలైన మీకే తెలుసు. परंतु किसी को समझाने की ताकत नहीं है. కానీ ఎవ్వరికీ అర్థం చేయించేటటువంటి శక్తి లేదు. वो विलायत वाले बल तुम्हारे म्यूजियम आदि में आते हैं, ఆ విలాయత్ వారు భలే మీ మ్యూజియంలో కది వస్తారు, परंतु तुम्हारे में समझाने की ही ताकत नहीं. కానీ మీలోని అర్థం చేయించేటటువంటి శక్తే లేదు. बाबा ने कहा था బాబా అన్నారు, उन्हों को कैसे लिख करके देना चाहिए. వారికి ఎలా వ్రాసి ఇవ్వాలి. तो वो ऐसे लिख करके आना, అయితే అలా వ్రాసి రండి. परंतु कोई ने भी अभी तक लिखा नहीं है. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా వ్రాయలేదు. अभी बच्चों में ज्ञान की पराकाष्ठा तो है ही नहीं. ఇప్పుడు పిల్లలలోని జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయితే లేనే లేదు. कलकत्ते में चांस अच्छा मिला था, కలకత్తాలోని ఛాన్స్ మంచిగా లభించింది. परंतु वहाँ कॉन्फ्रेंस में भी कायदे से किसी ने समझाया नहीं. కానీ అక్కడ కాన్ఫరెన్స్లోని కూడా నియమానుసారంగా ఎవ్వరూ అర్థం చేయించలేదు. ऐसे तुम बच्चे तो जानते हो, అలా అయితే పిల్లలైన మీకు తెలుసు, बरोबर पैराडाइज अथवा हेवन था, బరోబర్ ప్యారడైజ్ లేక హెవెన్ అనేది ఉండేది. और नई दुनिया में भारत में ही पैराडाइज था. మరియు కొత్త ప్రపంచంలోని భారత్లోనే ప్యారడైజ్ హెవెన్ ఉండేది. ये बात और कोई भी नहीं जानते हैं. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియదు. मनुष्यों की बुद्धि में ये बात बैठ गई है మనుషుల యొక్క బుద్ధిలోని ఈ విషయం కూర్చుండిపోయింది. कि ईश्वर सर्वव्यापी है ఏమనంటే ఈశ్వరుడు సర్వవ్యాపి और कल्प की आयु लाखों वर्ष है. మరియు కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు. इस बात में सबसे जास्ती पत्थर बुद्धि ఈ విషయంలోని అందరికంటే ఎక్కువ రాతి బుద్ధి ये भारतवासी ही बने हैं. ఈ భారతవాసీయులే అయ్యారు. ये गीता शास्त्र आदि सभी भक्ति मार्ग के हैं. గీత శాస్త్రాలు మొదలుగున్నవన్నీ భక్తి మార్గంవి. फिर भी ये सभी ऐसे ही बनेंगे. మళ్ళీ ఇవన్నీ అలాగే తయారవుతాయి. बन तुम ड्रामा को जानते हो, భలే మీరు డ్రామా గురించి తెలుసు, परंतु फिर भी बाप पुरुषार्थ तो कराते हैं ना. అయినా కానీ తండ్రి అయితే పురుషార్థమని చేయిస్తారు కదా. अभी तुम बच्चे जानते हो ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు कि विनाश तो जरूर होना है, వినాశనం అయితే తప్పకుండా అవ్వాలి. क्योंकि बाप आए ही है नई दुनिया की स्थापना करने. ఎందుకంటే తండ్రి కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయడం కోసమే వచ్చారు. तो पुरानी दुनिया का विनाश हो जाए, అయితే పురాతన ప్రపంచం యొక్క వినాశనం అయిపోవాలి, दुखदाई दुनिया खत्म हो जाए, దుఃఖదాయి ప్రపంచం సమాప్త అయిపోవాలి, सुखदाई दुनिया आ जाए, సుఖదాయి ప్రపంచం వచ్చేయాలి. तो ये खुशी की बात है ना. అయితే ఇది ఖుషి యొక్క విషయం అయ్యింది కదా. जब कोई बड़ा इम्तिहान पास करते हैं ఎప్పుడైతే ఎవరైనా పెద్ద పరీక్షని పాస్ అవుతారో तो कितनी अंदर में खुशी होती है. అప్పుడు ఎంత లోపల నుండి ఖుషి అవుతుంది. हम ये इम्तिहान पास करके जाकर ये बनूंगा, ఏమనంటే మేము ఈ పరీక్షని పాస్ అయ్యి వెళ్ళి ఇలా అవుతాము. तो ऊंच पद का सारा मदार पढ़ाई पर है. అయితే ఉన్నత పదవి యొక్క మొత్తం ఆధారం అంతా చదువయ్యింది.
अभी तुम बच्चे तो जानते हो ఇప్పుడు పిల్లలైన మీకైతే తెలుసు कि बरोबर हमको ऊंचे से ऊंचे बाप ये ऊंचे से ऊंचे पढ़ाई पढ़ाकर ఏమనంటే ఇప్పుడు ఈ ఉన్నతమైన తండ్రి ఉన్నతమైన చదువుని కరెక్ట్గా చదివించి ये लक्ष्मी नारायण का ऊंचे से ऊंचे पद देते हैं। ఈ లక్ష్మీనారాయణుల యొక్క ఉన్నతమైన పదవిని ఇస్తారు. बरोबर ये पैराडाइज था। అక్యురేట్గా ఈ ప్యారడైజ్ అనేది ఉండేది, हेवन था। హెవెన్ ఉండేది. दुनिया के मनुष्य तो बेचारे बिल्कुल ही मुझे हुए। పాపం ప్రపంచం యొక్క మనుషులైతే పూర్తిగా సంశయంలో పడి ఉన్నారు. अभी बेहद के बाप के पास जो ज्ञान है ఇప్పుడు బేహద్దు తండ్రి దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో वो तुम बच्चों को दे रहे हैं। అది పిల్లలైన మీకు ఇస్తున్నారు. बाप की भी तुम महिमा करते हो। తండ్రిది కూడా మీరు మహిమని చేస్తారు. कहते हो बाबा नॉलेजफुल है, అంటారు బాబా నాలెడ్జ్ఫుల్ అయ్యారు, फिर ब्लिसफुल भी है। మళ్ళీ బ్లిస్ఫుల్ కూడా అయ్యారు. उनका खजाना फुल వారి యొక్క ఖజానా है। ఫుల్ అయ్యింది. तुम जानते हो तुमको इतना साहूकार कौन बनाता है? మీకు తెలుసు మిమ్మల్ని ఇంత షాహుకారులుగా ఎవరు తయారు చేస్తారు. और यहाँ तुम क्यों आए हो? మరియు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? कि वर्षा पाने के लिए। వారసత్వాన్ని పొందడం కోసం. अगर कोई की तंदुरुस्ती अच्छी है परंतु धन नहीं है, ఒకవేళ ఎవరిదైనా ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే ధనం లేకపోయినట్లయితే तो धन बिगर क्या आराम होगा? అప్పుడు ధనం లేకుండా ఏమి సుఖం ఎలా ఉంటుంది? बैकुंठ में तो तुम्हारे पास बहुत अतिचार धन रहता है। వైకుంఠంలోనైతే మీ దగ్గర ఎంత ధనం ఉండేది. यहाँ भी जो साहूकार हैं ఇక్కడ కూడా ఎవరైతే షాహుకారులు ఉన్నారో उनको नशा रहता है हमारे पास इतना इतना धन है। వారికి నష ఉంటుంది, మా దగ్గర ఎంతెంత ధనం ఉందని. कितने बड़े बड़े कारखाने हैं, ఎంత పెద్ద కర్మాగారాలు ఉన్నాయి, ఫ్యాక్టరీ. परंतु शरीर छोड़ा కానీ శరీరాన్ని విడిచిపెట్టారు, और सब खलास। అప్పుడు అంతా సమాప్తం. तो जानते हो हमको बाबा 21 जन्मों के लिए इतना खजाना देते हैं। అయితే తెలుసు బాబా మనకి 21 జన్మల కోసం ఇంత ఖజానాని ఇస్తున్నారు. तो जन्म जन्मांतर चलता है। అది జన్మాంతరాలు నడుస్తుంది. और बाबा खुद तो मालिक नहीं बनता खजाने का। మరియు బాబా అయితే ఖజానాకి స్వయం యజమానిగా అవ్వరు. वो आकर के तुम बच्चों को ही खजाने का मालिक बनाते हैं। వారు వచ్చి పిల్లలైన మిమ్మల్నే ఖజానాకి యజమానులుగా తయారు చేస్తారు. और ये भी तुम जानते हो మరియు ఇది కూడా మీకు తెలుసు कि विश्व में शांति तो ఏమనంటే విశ్వంలోని శాంతి అయితే सिवाय गॉड फादर के और कोई स्थापन कर ही नहीं सकता। కేవలం గాడ్ ఫాదర్ తప్ప ఇంకెవ్వరూ స్థాపన చెయ్యలేరు. 5/11/68 की वाणी का दूसरा पेज। 5/11/1968 రెండవ పేజ్. सभी से फर्स्ट क्लास चित्र ये त्रिमूर्ति और गोले का है। అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రం ఈ త్రిమూర్తి మరియు సృష్టి చక్రంది. इस चक्र में सारा ज्ञान भरा हुआ है। ఈ చక్రంలో మొత్తం జ్ఞానం అంతా నిండి ఉంది. परंतु ये चक्र भी बहुत बड़ा होना चाहिए। కానీ ఈ చక్రం కూడా చాలా పెద్దగా ఉండాలి. इसमें कितनी नॉलेज है। దీనిలోని ఎంత నాలెడ్జ్ ఉంది. तुम्हारी कोई ऐसी वंडरफुल चीज होगी మీది ఏదైనా అటువంటి వండర్ఫుల్ వస్తువు ఉన్నట్లయితే तब वो भी समझेंगे इसमें जरूर कोई राज है। అప్పుడు వారు కూడా అర్థం చేసుకుంటారు తప్పకుండా దీనిలోని ఏదో రహస్యం ఉందని.
चक्र तो इससे बहुत बड़ा बनाना पड़े। చక్రం అయితే దీనికంటే చాలా పెద్దగా తయారు చేయాలి. अभी तो बच्चे छोटे छोटे खिलौने बनाते हैं। ఇప్పుడైతే పిల్లలు చిన్న చిన్న ఆట బొమ్మల్ని తయారు చేస్తారు. ये बाबा को पसंद नहीं आता। ఇది బాబాకి నచ్చదు. बाबा तो कहते हैं బాబా అయితే అంటారు, बड़े बड़े चित्र लगाओ పెద్ద పెద్ద చిత్రాలని పెట్టండి, जो दूर से ही कोई पढ़ा और समझ सके। అది వాటిల్ని దూరం నుండే ఎవరైనా చదివి అర్థం చేసుకునే విధంగా. क्योंकि मनुष्य अटेंशन बड़ी चीज पर देंगे। ఎందుకంటే మనుష్యులు అటెన్షన్ని పెద్ద వస్తువు మీద ఇస్తారు. इस गोले में क्लियर दिखाया हुआ है ఈ సృష్టి చక్రంలోని క్లియర్గా వ్రాయబడి ఉంది. उस तरफ है कलयुग और इस तरफ है सतयुग। ఆ వైపు అయ్యింది కలియుగం, ఈ వైపు అయ్యింది సత్యుగం. तो बड़े बड़े चित्र होंगे అయితే పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నట్లయితే तो मनुष्यों का अटेंशन खींचेगा। అప్పుడు మనుష్యుల యొక్క అటెన్షన్ లాగుతుంది. जो बाहर से टूरिस्ट आते हैं वो भी देखें। ఎవరైతే బయట నుండి టూరిస్టులు వస్తారో వారు కూడా చూడాలి. समझेंगे तो वो भी अच्छी तरह से। అర్థం చేసుకోవటం అయితే వారు మంచి రీతిలోని. तो ये भी जानते हैं అయితే ఇది కూడా తెలుసు, क्राइस्ट से 3000 वर्ष पहले క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు भारत में पैराडाइज था। భారత్లోని పారడైజ్ ఉండేది. भारतवासी तो कुछ नहीं जानते। భారతవాసీలకైతే ఏమీ తెలియదు. तो 5000 वर्ष का हिसाब तुम क्लियर करके समझाते हो। అయితే మీరు 5000 సంవత్సరాల దాని గురించి అయితే మీరు క్లియర్గా చేసి అర్థం చేయిస్తారు. ये गोले का चित्र इतना बड़ा बनाना चाहिए ఈ సృష్టి చక్రం యొక్క చిత్రాన్ని ఎంత పెద్దగా తయారు చేయాలంటే जो कोई भी दूर से देख सके దానిని ఎవరైనా దూరం నుండి చూడగలిగే విధంగా, और अक्षर अक्षर पढ़े, మరియు అక్షరక్షరం చదివే విధంగా. समझे कि दुनिया का अंत तो बरोबर है। అర్థం చేసుకోవాలి ఏమనంటే ప్రపంచం యొక్క అంతం అయితే అక్యురేట్ అయ్యింది. अभी बॉम्ब्स भी तैयार होते रहते। ఇప్పుడు బాంబ్స్ కూడా తయారవుతూ ఉన్నాయి. कलयुग अंत है ना, కలియుగం అంతం అయ్యింది కదా, तो नेचुरल कैलेमिटीज भी होगी। అయితే న్యాచురల్ కలమిటీస్ కూడా అవుతాయి, ప్రకృతి యొక్క వైపరీత్యాలు కూడా అవుతాయి. तुम विनाश का नाम सुनते हो మీరు వినాశనం యొక్క పేరుని ఎప్పుడైతే వింటారో तो बहुत खुशी होती चाहिए। అప్పుడు చాలా ఖుషి అనేది అవ్వాలి. परंतु जिनमें ज्ञान नहीं होगा కానీ ఎవరిలో అయితే జ్ఞానం ఉండదో तो खुशी भी नहीं हो सकती है। అప్పుడు వారికి ఖుషి కూడా అవ్వలేదు. बाप कहते हैं తండ్రి అంటారు, देह सहित सभी कुछ छोड़ करके अपन को आत्मा समझो। దేహం సైతం అంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. अपनी आत्मा का योग తమ ఆత్మ యొక్క యోగం आत्मा के बाप के साथ लगाओ। ఆత్మ యొక్క తండ్రితోని పెట్టుకోండి. और ये मेहनत की बात है। మరియు ఇది కష్టం యొక్క విషయం. देहभान को भूल जाना దేహ భానాన్ని మరిచిపోవటం और निरंतर आत्मिक स्मृति में रहना। మరియు నిరంతరం ఆత్మిక స్మృతిలోనే ఉండడం. क्योंकि देहभान की रग पड़ी हुई है 63 जन्मों की। ఎందుకంటే 63 జన్మలది దేహ భానం యొక్క అలవాటు అనేది పడిపోయి ఉంది. तो बाप कहते हैं पावन बनकर ही पावन दुनिया में जाना है। అయితే తండ్రి అంటారు పావనంగా అయ్యే పావన ప్రపంచానికి వెళ్ళాలి. तुम समझते हो మీరు అర్థం చేసుకుంటారు कि नई दुनिया की बादशाही हम ही लेंगे। ఏమనంటే కొత్త ప్రపంచం యొక్క
బాద్షాహీనైతే మనమే తీసుకుంటాము. ये भी जानते हो कि हम ही गंवाते हैं। ఇది కూడా తెలుసు మనమే పోగొట్టుకుంటాము అని. ये समझने की बहुत सहज बात है। ఇవి అర్థం చేసుకునేటటువంటి చాలా సహజమైన విషయాలయ్యాయి. तो उठते बैठते లేస్తూ కూర్చుంటూ अंदर में ये गोले का ज्ञान टपकना चाहिए। లోపల నుండి ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం అనేది వస్తూ ఉండాలి. इसे जानते हो बाबा के पास भी ज्ञान है। మీకు తెలుసు బాబా దగ్గర కూడా జ్ఞానం ఉందని. बाबा तो आए ही हैं पढ़ा करके देवता बनाने के लिए। బాబా చదివించి దేవతగా తయారు చేయడం కోసమే వచ్చి ఉన్నారని. तो इतनी अथाह खुशी बच्चों को रहनी चाहिए। అయితే ఇంత లోతైన ఖుషి పిల్లల దగ్గర ఉండాలి. अपने से पूछो तो सही। తమని అడగడం అయితే అడగండి కనీసం. कि हमको इतनी अथाह खुशी रहती है। ఏమనంటే మనకి ఇంత లోతైన ఖుషి అనేది ఉంటుందా? हम इतना बाप को याद करते हैं। మేము ఇంత తండ్రిని స్మృతి చేస్తామా? याद का इतना नशा रहता है। యాదు యొక్క అంత నష అనేది ఉంటుందా? चक्र का सारा नॉलेज बुद्धि में है। చక్రం యొక్క మొత్తం నాలెడ్జ్ అంతా బుద్ధిలో ఉందా? अगर है तो इतनी खुशी रहनी चाहिए। ఒకవేళ ఉన్నట్లయితే ఇంత ఖుషి అనేది ఉండాలి. बाप कहते हैं తండ్రి అంటారు, मुझे याद करो నన్ను స్మృతి చెయ్యండి और बिल्कुल खुशी में रहो। మరియు పూర్తిగా ఖుషీలో ఉండండి. देखो तुमको पढ़ाने वाला कौन है? చూడండి మిమ్మల్ని చదివించేటటువంటి వారు ఎవరయ్యారు? परंतु माया ऐसी है కానీ మాయ ఎలాంటిదంటే जो घड़ी घड़ी बुलाई देती है। అది మాటి మాటికి మరిపింప చేసేస్తుంది. आगे चल करके जब सभी को मालूम पड़ेगा ముందుకు వెళ్ళే కొలిది ఎప్పుడైతే అందరికీ తెలిసిపోతుందో, कि इनको पढ़ाने वाला ऊंच से ऊंच बाप है। ఏమనంటే వీరిని చదివించేటటువంటి వారు ఉన్నతోన్నతమైన తండ్రి అయ్యారని. तो सभी का मुख फीका पड़ जाएगा। అప్పుడు అందరి ముఖము వేలాడి పడిపోతుంది. परंतु उनको अभी समझने में देरी है। కానీ ఇప్పుడు వారికి అర్థం చేసుకోవడంలోని ఇంకా సమయం అనేది ఉంది. क्योंकि अभी देवता धर्म के इतने मेंबर्स तो नहीं बने। ఎందుకంటే ఇప్పుడు దేవతా ధర్మం యొక్క మెంబర్స్ అయితే అంత తయారవ్వలేదు. सारी राजाई स्थापन कहाँ हुई है? ఇప్పుడు మొత్తం రాజ్యాధికారం అంతా ఎక్కడ స్థాపన అయ్యింది? कितने ढेर के ढेर मनुष्यों को बाप का पैगाम देना है। ఎంత అనేకం యొక్క మనుషులకి తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. सारी दुनिया को पैगाम मिलेगा। మొత్తం ప్రపంచానికి అంతటికి సందేశం లభిస్తుంది. बेहद का बाप हमको फिर से स्वर्ग की बादशाही दे रहे। బేహద్దు తండ్రి మాకు మళ్ళీ స్వర్గం యొక్క చక్రవర్తత్వాన్ని ఇస్తున్నారు. तो तुम भी उस बाप को याद करो। అయితే మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చెయ్యండి. बेहद का बाप है బేహద్దు తండ్రి అయ్యారు, तो जरूर बेहद का सुख देंगे। అప్పుడు తప్పకుండా బేహద్దు యొక్క సుఖాన్ని ఇస్తారు. तुम बच्चों की बुद्धि में तो अथाह ज्ञान की खुशी होनी चाहिए। పిల్లలైన మీ బుద్ధిలోనైతే లోతైన జ్ఞానం యొక్క ఖుషి అనేది ఉండాలి. और जितना जितना बाप को याद करते रहेंगे మరియు ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో तो तुम्हारी आत्मा उतनी ही पवित्र बनती जाएगी। అప్పుడు మీ యొక్క ఆత్మ అంతే పవిత్రంగా తయారవుతూ వెళ్తుంది. ड्रामा प्लान अनुसार पवित्र बनेगी। డ్రామా ప్లాన్ అనుసారంగా పవిత్రంగా తయారవుతుంది.
क्योंकि तुम बच्चे सर्विस करके जितनी प्रजा बनाते हो, ఎందుకంటే పిల్లలైన మీరు సర్వీస్ని చేసి ఎంతమంది ప్రజల్ని తయారు చేసుకుంటారో, जिनका जिनका कल्याण होता है, ఎవరి ఎవరి కళ్యాణం అయితే అవుతుందో उनकी फिर आशीर्वाद तुमको मिलती है। వారి యొక్క ఆశీర్వాదాలు మళ్ళీ మీకు లభిస్తాయి. उनकी आशीर्वाद से तुम्हारी अवस्था వారి యొక్క ఆశీర్వాదాలతోని మీ యొక్క అవస్థ ऊंची उठती जाएगी। ఉన్నతంగా లేస్తూ వెళ్తుంది. गरीबों की सर्विस करते रहो, బీదవారి యొక్క సర్వీస్ని చేస్తూ ఉండండి. निमंत्रण देते रहो। నిమంత్రణ అనేది ఇస్తూ ఉండండి. ट्रेन में भी तुम बहुत कुछ सर्विस कर सकते हो। ట్రైన్లోని కూడా మీరు చాలా సర్వీస్ని చేయగలుగుతారు. इतनी छोटी सी बैग में ही कितना नॉलेज भरा हुआ है। ఇంత చిన్న బ్యాజ్లోనే ఎంత నాలెడ్జ్ అనేది నిండి ఉంది. इस बैग में ఈ బ్యాజ్లోని सारी पढ़ाई का तंत्र है। మొత్తం చదువుదంతా తంత్ అనేది ఉంది. तो ये बैजेस तो बहुत अच्छे अच्छे ढेर के ढेर बनाने चाहिए। అయితే ఈ బ్యాజ్లైతే అనేకం చాలా తయారు చేయాలి. तो जिनको सौगात भी दे सकें, ఎవరికైనా కానుకని కూడా ఇచ్చే విధంగా वो खुश होते रहें। వారు ఖుషి అవుతూ ఉంటారు. कोई कोई समझाना तो बहुत सहज है। ఎవరికైనా అర్థం చేయించడం కూడా చాలా సహజం. बताना है सिर्फ शिव बाबा को याद करो। చెప్పాలి, కేవలం శివబాబానే స్మృతి చేయండి. शिव बाबा से ये ऊंचे ऊंचे वर्षा मिलता है। శివబాబా యొక్క ఈ ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది. तो बाप అయితే తండ్రి और बाप का वर्षा మరియు తండ్రిది వారసత్వం. स्वर्ग की बादशाही స్వర్గం యొక్క బాద్షాహి अर्थात कृष्णपुरी को याद करो। అనగా కృష్ణపురిని స్మృతి చేయండి. मनुष्यों की मत तो कितनी मुझी हुई है। మనుషుల యొక్క మతం అయితే ఎంత సంశయం పడి ఉంది. कुछ समझते भी नहीं है। ఏమీ అర్థం కూడా చేసుకోరు. परंतु फिर भी कोई को लज्जा थोड़ी ही आती है। కానీ ఎవరికైనా సిగ్గు అనేది వేస్తుందా ఏంటి? इस समय मनुष्य कितने पत्थर बुद्धि है। ఈ సమయంలో మనుషులు ఎంత రాతి బుద్ధి వారు. बंदर बुद्धि कहो, కోతి బుద్ధి అనండి. जैसे कि सभी कामी कुत्ते हैं। ఏ విధంగాను అంటే అందరూ కామి కుక్కలయ్యారు. विकार के लिए कितना तंग करते हैं। వికారాల కోసం ఎంత ఇబ్బందిని పెడుతూ ఉంటారు. काम विकार के पिछाड़ी कितना मरते हैं। కామ వికారం వెనుక ఎంత మరణిస్తుంటారు. कोई समझावे तो बात ही नहीं समझते। ఎవరైనా అర్థం చేయించినట్లయితే విషయాన్ని అర్థం చేసుకోరు. जैसे चरियों की हॉस्पिटल होती है, ఎలా అయితే పిచ్చివారి యొక్క హాస్పిటల్ ఉంటుందో उसको मेंटल हॉस्पिटल कहा जाता है। దానిని మెంటల్ హాస్పిటల్ అని అంటారు. इस समय ये सारी दुनिया बड़े से बड़ी मेंटल हॉस्पिटल है। ఈ సమయంలో మొత్తం ప్రపంచం అంతా అతిపెద్ద మెంటల్ హాస్పిటల్. क्योंकि सभी की बुद्धि बिल्कुल जट हो गई है। ఎందుకంటే అందరి బుద్ధి పూర్తిగా జట్టయిపోయింది, జడమైపోయింది. जट बुद्धि वाले बाप को जानते ही नहीं है। జడబుద్ధి వారు తండ్రిని తెలుసుకోరు. अपने आप को ही नहीं जानते। స్వయాన్నే తెలుసుకోరు. ये भी ड्रामा में नूद है। ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. अभी सभी की मेंटल खलास हो गई। ఇప్పుడు అందరి మెంటల్ సమాప్తైపోయింది. बाप कहते हैं, తండ్రి అంటారు, बच्चों तुम पवित्र बनो। పిల్లలు మీరు పవిత్రంగా తయారవ్వండి.
तो ऐसे स्वर्ग के मालिक बन जाएंगे। అప్పుడు అటువంటి స్వర్గానికి యజమానులుగా తయారైపోతారు. परंतु समझाने से भी समझते नहीं है। కానీ అర్థం చేసినా కూడా అర్థం చేసుకోరు. आत्मा की सारी ताकत निकल गई है। ఆత్మ యొక్క మొత్తం శక్తి అంతా వెళ్ళిపోయింది. कितना समझाते हैं ఎంత అర్థం చేయిస్తారు, तो भी समझते नहीं। అయినా అర్థం చేసుకోరు. समझाने के बावजूद भी नशा नहीं चढ़ता। అర్థం చేయించిన తర్వాత కూడా నశ అనేది ఎక్కదు. फिर भी कहते हैं टाइम पड़ा है, అయినా అంటారు సమయం పడి ఉంది, फिक्रात की कोई बात नहीं। చింత యొక్క విషయం అనేది ఏమీ లేదు. होना तो ड्रामा प्लान अनुसार ही है। అవ్వడం అయితే డ్రామా ప్లాన్ అనుసారంగానే, फिर भी पुरुषार्थ करना और कराना है। అయినా కూడా పురుషార్థం చెయ్యాలి మరియు చేయించాలి. पुरुषार्थ में तुम बच्चों को थकना नहीं है। పురుషార్థంలో పిల్లలైన మీకు అలసిపోకూడదు. हार्ट फेल भी नहीं होना है హార్ట్ ఫెయిల్ కూడా అవ్వకూడదు. कि हमने इतनी मेहनत की, ఏమనంటే మేము ఇంత కష్టాన్ని చేశాము, इतनों को संदेश दिया, इतने भाषण किए, ఇంతమందికి సందేశాన్ని ఇచ్చాము, ఇంత భాషల్ని చేశాము, ఇన్ని, परंतु हमारी मेहनत से एक भी नहीं निकला। కానీ మా కష్టంతోని ఒక్కరు కూడా వెలువడలేదు. इसमें घबराना नहीं है। దీనిలోని భయపడకూడదు. जिसने जो सुना है ఎవరు ఎంత విన్నారో वो छापा लग जाता है। వారికి ముద్ర పడిపోతుంది. पिछाड़ी में सभी जरूर जागेंगे। అంతిమంలో అందరూ తప్పకుండా మేల్కొంటారు. तुम ब्रह्मा कुमार कुमारियों की था महिमा निकलने वाली है। బ్రహ్మ కుమార్ కుమారీలైన మీది చాలా లోతైన ఎక్కువ మహిమ అనేది వెలువడనున్నది. परंतु एक्टिविटी देखते हैं కానీ యాక్టివిటీని చూస్తారు. तो जैसे कि एकदम बेसमझ की। ఏ విధంగాను అంటే పూర్తిగా తెలుగు తక్కువ వారిది. बच्चों को भी कोई रिगार्ड ही नहीं है। పిల్లలకి కూడా ఏమీ రిగార్డే లేదు. रिगार्ड क्यों नहीं है? రిగార్డ్ ఎందుకని లేదు? क्योंकि बच्चों को पूरी बात की पहचान ही नहीं है। ఎందుకంటే పిల్లలకి తండ్రిది పూర్తిగా గుర్తింపే లేదు. कितना बुद्धि बाहर भटकती रहती है। ఎంత బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. बाप को याद करें, తండ్రిని స్మృతి చెయ్యాలి. सेवा करें तो मदद भी मिले। సేవని చేసినట్లయితే అప్పుడు సహాయం కూడా లభిస్తుంది. याद ही नहीं करते हैं तो गोया पतित बुद्धि है। యాదే చేయకపోయినట్లయితే ఏ విధంగాను అంటే పతిత బుద్ధి అయినట్లు. अभी तुम बनते हो पावन, ఇప్పుడు మీరు తయారవుతారు పావనంగా. तो देखो कितना फर्क हो जाता है। చూడండి అప్పుడు ఎంత తేడా పడిపోతుందో. जो बाप को खुद याद नहीं करते हैं, ఎవరైతే తండ్రిని స్వయం స్మృతి చెయ్యరో उन्हों की बुद्धि जरूर कहाँ न कहाँ भटकती होगी। వారి బుద్ధి తప్పకుండా ఎక్కడో ఒక దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది, భ్రమిస్తూ ఉంటుంది. 5/11/68 की वाणी का तीसरा पेज। 5/11/1968 మూడవ పేజీ. तो जिनकी बुद्धि भटकती रहती है, అయితే ఎవరి బుద్ధి అయితే భ్రమిస్తూ ఉంటుందో उनके साथ तुम्हारे अंग से अंग नहीं मिलना चाहिए। వారితోని మీ యొక్క అంగానికి అంగం అంటుకోకూడదు. क्योंकि याद में न रहने के कारण ఎందుకంటే యాదులోని ఉండలేని కారణంగా वो वायुमंडल को खराब कर देती है। వారు వాయుమండలాన్ని పాడు చేసేస్తారు. आगे चल करके ముందుకు వెళ్ళే కొలది पवित्र और अपवित्र इकट्ठे रह नहीं सकेंगे। పవిత్రులు మరియు అపవిత్రులు కలిసి ఉండలేరు.
इसलिए आखिरी इन बाप पुरानी सृष्टि को ही खलास कर देते हैं। అందువలనే లాస్ట్కి తండ్రి పురాతన సృష్టినే సమాప్తి చేసేస్తారు. तुम देखते हो మీరు చూస్తారు दिन प्रतिदिन कायदे भी कड़े निकलते जाएंगे। రోజుకు ప్రతిరోజు నియమాలు కూడా స్ట్రిక్ట్గా వెలువడుతూ ఉంటాయి. बाप को याद नहीं करते हैं తండ్రిని యాదు చేయకపోయినట్లయితే तो फायदे के बदले और ही नुकसान हो जाता है। ఫలితం అవ్వడానికి ఇంకా నష్టమైపోతుంది. पवित्रता का सारा मदार याद पर है పవిత్రత యొక్క మొత్తం ఆధారం అంతా యాదు మీద ఉంది. और याद के लिए कोई एक स्थान पर बैठने की भी बात नहीं है। మరియు యాదు కోసం ఏమీ ఒక్క స్థానంలో కూర్చుండేటటువంటి విషయం కూడా లేదు. यहाँ इकट्ठा बैठने से तो अलग अलग पहाड़ों पर जाकर के बैठो। ఇక్కడ కలిసి కూర్చుండే కంటే పర్వతం మీదకు వెళ్ళి వేరువేరుగా కూర్చోండి. वो और भी अच्छा है అది ఇంకా మంచిదయ్యింది. क्योंकि जो याद नहीं करते हैं ఎందుకంటే ఎవరైతే యాదుని చెయ్యరో वो तो हैं ही पतित। వారు పతితం అవ్వనే అయ్యారు. याद न करने वालों का तो संग ही छोड़ देना चाहिए। యాదు చెయ్యలేని వారి యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టేయాలి. उनकी चलन से ही सब मालूम पड़ जाता है। వారి చలనం ద్వారానే అంతా అర్థమైపోతుంది. क्योंकि याद के बगैर पावन तो बन नहीं सकते। ఎందుకంటే యాదు లేకుండా పావనంగా తయారవ్వనే అవ్వలేరు. हर एक के ऊपर जन्म जन्मांतर के पापों का बहुत बोझ है। ప్రతి ఒక్కరి మీద జన్మ జన్మాంతరాల యొక్క పాపం యొక్క బరువు అనేది చాలా ఉంది. वो बोझा बगैर याद की यात्रा से कैसे निकलेगा? ఆ బరువు కారణంగా ఆ బరువు పోకుండా ఉండినట్లయితే యాదు యొక్క యాత్ర ఎలా వస్తుంది? तो गोया वो पतित ही हैं। అప్పుడు వారు ఏ విధంగాను అంటే పతితమే అయ్యారు. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, तुम याद में रहने वाले बच्चों के लिए యాదులో ఉండేటటువంటి పిల్లలైన మీకోసం सारी पतित दुनिया को खलास कर देता हूँ। మొత్తం పతిత ప్రపంచాన్నంతా సమాప్తి చేసేస్తాను. उनका संग भी छोड़ देना चाहिए। వారి సాంగత్యాన్ని కూడా విడిచిపెట్టేయాలి. परंतु बच्चों में इतनी भी बुद्धि नहीं है కానీ పిల్లల్లోని ఇంత కూడా బుద్ధి లేదు कि किसके साथ संग करना चाहिए। ఏమనంటే ఎవరితో సాంగత్యాన్ని చెయ్యాలి అని. तुम्हारा प्यार पावन का पावन के साथ होना चाहिए। మీ యొక్క ప్రేమ పావనుడిది పావనుడితో పాటు ఉండాలి. इतनी तो बुद्धि चाहिए ना। ఇంత అయితే బుద్ధి కావాలి కదా. स्वीट बाप స్వీట్ తండ్రి और स्वीट राजधानी के साथ योग लगाए మరియు స్వీట్ రాజధానితో పాటు యోగాన్ని పెట్టుకోవాలి. और कोई की याद न रहे। ఇంకెవ్వరిది కూడా స్మృతి ఉండకూడదు. इतना सभी को त्याग करना कोई मासिक अगर नहीं है। ఇంత త్యాగం చేయటం అందరి వల్ల అయ్యే పని కాదు. फिर भी అయినా కూడా बाप का तो बच्चों पर आता है प्यार रहता है। తండ్రికైతే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. बच्चे पावन बन जाएं పిల్లలు పావనంగా తయారైపోయినట్లయితే तो पावन दुनिया के मालिक बन जावे। అప్పుడు పావన ప్రపంచానికి యజమానులుగా తయారైపోతారు. हम तुम बच्चों के लिए पावन दुनिया स्थापन कर रहे हैं। మేము పిల్లలైన మీ కోసం పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాం. और इस पतित दुनिया को बिल्कुल ही खलास कर देते हैं।
మరియు పూర్తిగా ఈ పతిత ప్రపంచాన్ని సమాప్తి చేసేస్తారు. इस पतित दुनिया में ఈ పతిత ప్రపంచంలోని तुमको हर चीज दुख देती है. మీకు అన్ని వస్తువులు దుఃఖాన్నిస్తాయి. आय भी देखो कमती होती जाती है. ఆయువు కూడా చూడండి తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. उसको कहा जाता है बर्थ नॉट ए पेनी. దీనిని అంటారు వర్త్ నాట్ పెన్నీ. ये तो जानते हो कौड़ी और हीरे में फर्क होता है. ఇదైతే తెలుసు వజ్రం మరియు గుడ్డిగవ్వలోని తేడా ఉంటుంది అని. तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए. అయితే పిల్లలైన మీకు ఎంత ఖుషి ఉండాలి. गाया भी जाता है सच तो बिठो नच. గాయనం కూడా ఉంది సచ్తో బిఠో నచ్. సత్యమైన వారు ఎవరైతే ఉంటారో వారు హమే ఎల్లప్పుడూ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. तुम खुशी में सतयुग में कितना डांस करते हो. మీరు ఖుషీలోని సత్యుగంలో ఎంత డాన్స్ చేస్తూ ఉంటారు. तो यहाँ की कोई भी वस्तु से दिल नहीं लगानी है. అయితే ఇక్కడి యొక్క ఏ వస్తువుతోని ఏ వస్తువు మీద మనసుని పెట్టకూడదు. इनको तो देखते हुए भी नहीं देखना है. వీరినైతే చూస్తూ కూడా చూడకూడదు. परंतु बच्चों में वो हिम्मत, కానీ పిల్లలలోని ఆ ధైర్యం, वो अवस्था चाहिए. ఆ అవస్థ కావాలి. ये तो निश्चय है ఇది అయితే నిశ్చయం ఉంది. कि अभी ये पुरानी दुनिया रहेगी ही नहीं. ఏమనంటే ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం అయితే ఉండనే ఉండదు. आंखें खुली हुई ऐसी होती हैं కళ్ళు తెరవబడి ఎలా ఉంటాయంటే जैसे कि बंद हो. ఏ విధంగాను అంటే మూయబడి ఉన్నట్లు. इतना खुशी का पारा चढ़ा रहना चाहिए. అంత ఖుషి యొక్క పాదరసం ఎక్కి ఉండాలి. हम अपनी राजधानी में जाएंगे. ఏమనంటే మనం మన రాజధానిలోకి వెళ్తాము. भक्ति मार्ग में भी भक्ति करते करते భక్తి बुद्धि और మార్గంలోని तरफ కూడా चली जाती थी तो अपन को चमाट मारते थे. భక్తిని చేస్తూ చేస్తూ బుద్ధి ఒకవేళ ఎటువైపు అయినా వెళ్ళిపోయినట్లయితే చెంపదెబ్బను కొట్టుకునేవారిమి. अभी ऐसे टाइम पर बाप को याद नहीं किया ఒకవేళ అటువంటి సమయంలోని తండ్రిని స్మృతి చేయకపోయినట్లయితే तो क्या करना चाहिए. అప్పుడు ఏం చెయ్యాలి? चुनरी पहननी चाहिए. గిచ్చుకోవాలి. अगर हम शिव बाबा को याद करेंगे ఒకవేళ మనం శివబాబాని స్మృతి చేసినట్లయితే तो हमको ही विश्व की बात सही मिलेगी. అప్పుడు మనకి విశ్వం యొక్క చక్రవర్తత్వం లభిస్తుంది. परंतु కానీ हठ योग से भी बैठना नहीं है. హఠయోగంతోని కూడా కూర్చోకూడదు. खाते पीते తింటూ త్రాగుతూ काम करते పనిని చేస్తూ बाप को याद करो. తండ్రిని స్మృతి చేయండి. ये भी जानते हो राजधानी स्थापन हो रही है. ఇది కూడా తెలుసు రాజధాని స్థాపన అవుతుందని. एक जैसी अवस्था तो सभी की नहीं हो सकती. ఒక్కవలే అవస్థ అయితే అందరిది ఉండలేదు. बाप तो नहीं कहेंगे कि दास दासी बने. తండ్రి అయితే చెప్పరు దాసదాసీలుగా అవ్వండని. बाप तो फिर भी कहते हैं తండ్రి అయితే ఇంకా అంటూ ఉంటారు पुरुषार्थ करके पावन बनो. పురుషార్థముని చేసి పావనంగా తయారవ్వండని. तो बाप पावन बनाने का पुरुषार्थ कराते हैं. అయితే తండ్రి పావనంగా తయారు చేసేటటువంటి పురుషార్థముని చేయిస్తారు. फिर भी तुम पतित बनते हो. అయినా కూడా మీరు పతితంగా తయారవుతారు. कितना झूठ और कितना पाप करते हो. ఎంత అసత్యం ఎంత పాపాన్ని చేస్తూ ఉంటారు. हमेशा बाबा को याद करते रहो ఎల్లప్పుడూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. तो तुम्हारे सभी पाप भस्म हो जाए. అప్పుడు మీ అన్ని పాపాలు భస్మం అయిపోతాయి. ये तो जानते हो ये बाबा का यज्ञ है. ఇదైతే తెలుసు ఇది బాబా యొక్క యజ్ఞం అయ్యింది.
ये बड़ा भारी यज्ञ है। ఇది చాలా పెద్ద యజ్ఞం అయ్యింది. वो दुनियावी लोग यज्ञ रचते हैं, ఆ ప్రపంచం యొక్క ప్రజలు మనుష్యులు యజ్ఞాన్ని రచిస్తారో तो लाखों रुपया खर्च करते हैं। అప్పుడు లక్షల రూపాయలని ఖర్చు చేస్తారు. यहाँ तो तुम जानते हो ఇక్కడైతే మీకు తెలుసు कि सारी दुनिया का सारा धन माल इसमें स्वाहा हो जाएगा। మొత్తం ప్రపంచం యొక్క మొత్తం ధనం అంతా దీనిలోని సమాప్తి అయిపోతుంది. మొత్తం ప్రపంచం యొక్క మొత్తం ధనం అంతా ఈ మహావినాశనంలో స్వాహ అయిపోతుంది. भारतवासियों की बुद्धि तो चट खाते में है। భారతవాసీయుల యొక్క బుద్ధి నష్టం యొక్క ఖాతాలో ఉంది. बिल्कुल ही पत्थर बुद्धि है। పూర్తిగా రాతి బుద్ధి. इसलिए అందువలనే आगे चल करके बाहर में आवाज होगा। ముందుకు వెళ్ళే కొలది బయట ధ్వని వ్యాపిస్తుంది. फिर वो आवाज भारत में भी फैलेगा। మళ్ళీ ఆ ధ్వని భారత్లో కూడా వ్యాపిస్తుంది. एक तो बाप के साथ बुद्धि योग हो, ఒకటైతే బాబాతోని బుద్ధియోగం అనేది ఉండాలి. तो सारे पाप कट जावे। అప్పుడు పాపాలన్నీ కట్ అయిపోతాయి. फिर जितने पाप कटेंगे उतना ऊंच पद भी मिलेगा। మళ్ళీ ఎన్నైతే పాపాలు కట్ అవుతాయో అంత ఉన్నత పదవి కూడా లభిస్తుంది. बाप का तो फर्ज है बच्चों को पुरुषार्थ कराना। తండ్రిది బాధ్యత అయ్యింది పిల్లల చేత పురుషార్థంని చేయించడం. लौकिक बाप तो बच्चों की सेवा कर, లౌకిక తండ్రి అయితే పిల్లల సేవని చేసి फिर उनसे सेवा लेते भी हैं। మళ్ళీ వారితోని సేవని తీసుకుంటారు కూడా. ये बाप तो कहते हैं ఈ తండ్రి అయితే అంటారు, तुम खुद सुखी रहो, మీరు స్వయం సుఖీగా ఉండండి, मुझे तो तुमसे कोई आस नहीं है। మీతో అయితే నాకేమీ ఆశ లేదు, मुझे तो सुख चाहिए भी नहीं, నాకైతే సుఖం వద్దే వద్దు, मैं तो स्वर्ग में आता भी नहीं, నేనైతే స్వర్గంలోకి రానే రాను, मैं तो आता ही हूँ तुम्हारे लिए ड्रामा अनुसार। నేనైతే మీకోసమే డ్రామా అనుసారంగా వస్తాను. और तुम बच्चे जानते भी हो మరియు పిల్లలైన మీకు తెలుసు కూడా कि बाबा हमको 21 जन्मों का वर्षा देते हैं। ఏమనంటే బాబా మనకే 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారని. तो बाबा को याद भी तो करना चाहिए ना, అయితే బాబాని యాదైతే చెయ్యాలి కదా, तभी तो पाप कटेंगे। అప్పుడే కదా పాపాలు కట్ అవుతాయి. बाकी पानी से थोड़े ही पाप कटने हैं। మిగతావి నీరు ద్వారా పాపాలు కట్ అవుతాయా ఏంటి? पानी उसको कहा जाता है నీరు అని దేనిని అంటారంటే जिसका मंथन करने से దేని మంథన చేయటంతోని कोई भी सार नहीं निकलता। ఏమీ సారం అనేది వెలువడదు. मनुष्य आत्माएं जो भी ज्ञान देती है మనుష్యాత్మలు ఏదైతే జ్ఞానాన్ని ఇస్తారో उन बातों का मंथन करने से कोई सार नहीं निकलना है। ఆ విషయాల యొక్క మంథన అనేది చేయటంతోని ఏమీ సారం అనేది వెలువడదు. तो बाप कहते हैं पानी तो जहाँ तहाँ होता ही है, అయితే తండ్రి అంటారు పానీ అయితే ఎక్కడెక్కడైనా ఉంటుంది, विलायत में भी नदियां हैं। విదేశాలలోని కూడా నదులున్నాయి. तो वहाँ की नदियाँ पावन बनाने वाली क्यों नहीं है? కానీ అక్కడి నదులు పావనంగా తయారు చేసేటటువంటివి ఎందుకని కావు? वहाँ स्नान क्यों नहीं करते? అక్కడ స్నానాన్ని ఎందుకని చెయ్యరు? कौन सी नदियों की बात है? ఏ నదుల యొక్క విషయం? चैतन्य नदियों की बात है। చైతన్య నదుల యొక్క విషయం.
पवित्रता की बात है, పవిత్రత యొక్క విషయం, व्यभिचार और अव्यभिचार की बात है। వ్యభిచారం మరియు అవ్యభిచారం యొక్క విషయం. भारत की नदियां तो फिर भी पावन बनती हैं। భారత్ యొక్క నదులైతే అయినా ఇంకా పావనంగా తయారవుతాయి. बाप ही आकर के पावन बनाते हैं। తండ్రే వచ్చి పావనంగా తయారు చేస్తారు. तो बाप पूछते हैं అయితే తండ్రి అడుగుతారు, कि विलायत की नदियां पावन बनाने वाली नहीं है क्या? విదేశం యొక్క నదులు పావనంగా తయారు చేసేటటువంటివి అవ్వలేదా ఏంటి? तो तुम क्या जवाब देंगे? అయితే మీరు ఏం సమాధానాన్ని ఇస్తారు? हैं? उनमें स्नान क्यों नहीं करते? వాటిల్లో ఎందుకని స్నానాలని చెయ్యరు? क्या ब्राह्मणों की दुनिया में ఏంటి బ్రాహ్మణ ప్రపంచంలోని विलायती नदियों के बीज नहीं है? విదేశీ నదుల యొక్క బీజాలు లేరా ఏంటి? आधार मूर्त नहीं है? ఆధారమూర్తులు లేరా? तो उनमें स्नान करेंगे అయితే వారిలోని స్నానం చేసినట్లయితే तो वो शुद्ध जल देंगी, అయితే వారు శుద్ధ జలాన్ని ఇస్తారా या पवित्र ज्ञान जल देंगी? లేక అపవిత్ర జ్ఞాన జలాన్ని ఇస్తారా? जल का बड़ा महत्व है। జలానికి చాలా మహత్వం అనేది ఉంటుంది. मनुष्यों को तो कुछ भी समझ नहीं है। మనుషులకైతే ఏమీ తెలివి అనేది లేదు. बाप को तो तरस पड़ता है, తండ్రికి జాలి వేస్తుంది. तो बाप समझाते रहते हैं बच्चे गफलत मत करो। అయితే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు పొరపాటుల్ని చెయ్యొద్దు. बाप इतना गुलगुल बनाते हैं తండ్రి ఎంత సుత్తిమెత్తగా తయారు చేస్తారంటే तो मेहनत करनी चाहिए అయితే కష్టాన్ని చెయ్యాలి, और अपने पर रहम भी करना है। మరియు స్వయం మీద జాలిని కూడా చూపించుకోవాలి. अच्छा, మంచిది. मीठे मीठे सिकिल दे रूहानी बच्चों మధురాతి మధురమైన సిక్కిల్దే ఆత్మిక పిల్లలకి को रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. एक छोटा सा रात्रि क्लास है। ఒక చిన్న రాత్రి క్లాస్ అయ్యింది. बच्चों को इतनी खुशी होनी चाहिए పిల్లలకి అంత ఖుషి ఉండాలి. जो गोप गोपियों का गायन है। ఏదైతే గోప గోపీల యొక్క గాయనం ఉందో. क्या गायन है? ఏం గాయనం ఉంది? अतीन्द्रिय सुख देखना हो तो అతీంద్రియ సుఖాన్ని చూడాలి అంటే गोप गोपियों से पूछो, గోప గోపికలని అడగండి. क्योंकि बेहद का बाप पढ़ाते हैं। ఎందుకంటే బేహద్దు తండ్రి చదివిస్తారు. हद के बाप तो देहधारी हैं। హద్దు యొక్క తండ్రి అయితే దేహధారి అయ్యారు, देह का जन्म देने वाले हैं। దేహానికి జన్మనిచ్చేటటువంటి వారు. ये तो आत्माओं का बाप है, వీరైతే ఆత్మల తండ్రి అయ్యారు. आत्मा का ज्ञान देते हैं। ఆత్మల యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. बच्चे समझते हैं। పిల్లలు అర్థం చేసుకుంటారు. बहुत बार हमने शरीर छोड़कर आत्मा ने మనం చాలా సార్లు శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ नया नया शरीर धारण किया है। కొత్త కొత్త శరీరాలని ధారణ చేసింది. ऐसे बार बार नया शरीर धारण करते करते అలా మాటి మాటికి కొత్త శరీరాలని ధారణ చేస్తూ आत्मा ఆత్మ कमजोर हो गई है। బలహీనంగా అయిపోయింది. देह के सुख भोगते भोगते దేహం యొక్క సుఖాన్ని భోగిస్తూ आत्मा की शक्ति क्षीण हो गई है। ఆత్మల యొక్క శక్తి క్షీణమైపోయింది. तो सतो प्रधान से तमो प्रधान होते ही रहते हैं। అయితే సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. और
और तमो प्रधान को सतो प्रधान बनाने के लिए మరియు తమో ప్రధానాన్ని సతో ప్రధానంగా తయారు చేయడం కోసం ये एक ही संगम युग है। ఇదొక్కటే సంగమయుగం అయ్యింది. अभी तो सभी को कनिष्ठ कहेंगे। ఇప్పుడైతే అందరినీ కనిష్టం అని అంటారు. बच्चों को भी अभी समझ आई है। పిల్లలకి కూడా ఇప్పుడు తెలివి बाप को వచ్చింది. याद करने से हमारी आत्मा सतो प्रधान बन जाएगी। తండ్రిని స్మృతి చేసినట్లయితే మన ఆత్మ సతో ప్రధానంగా తయారైపోతుంది. तो सतो प्रधान बनने का तो पुरुषार्थ करना ही है। అయితే సతో ప్రధానంగా అయ్యేటటువంటి పురుషార్థం అయితే చెయ్యాల్సిందే. और गीता के अक्षर भी है। మరియు గీత యొక్క అక్షరాలు కూడా ఉన్నాయి. मन मना भव, మన్మనాభవ్, मेरे मन में समा जा। నా మనసులోని ఇమిడిపోండి. अलफ का अर्थ भी बताते हैं, అల్ఫ్ యొక్క అర్థాన్ని కూడా చెబుతారు. बे का अर्थ भी बताते हैं। బే యొక్క అర్థాన్ని కూడా చెబుతారు. बे माने बादशाही, బే అంటే చక్రవర్తత్వం. अलफ माने ऊंच ते ऊंच। అల్ఫ్ అంటే ఉన్నతుడు. तो अभी उस ऊंच ते ऊंच को याद करना है। అయితే ఇప్పుడు ఆ ఉన్నతుడైన వారిని స్మృతి చెయ్యాలి. स्वर्ग में तो जाते हो, స్వర్గానికైతే వెళ్తారు. क्योंकि स्वर्गवासी तो बनते ही हो। ఎందుకంటే వాసీయులుగా అయితే అవుతారు. उस दुनिया में कोई मरता है तो कहते हैं स्वर्गवासी हुआ। ఆ ప్రపంచంలో ఎవరైనా మరణించినట్లయితే అంటారు స్వర్గవాసీయులుగా అయ్యారని. परंतु स्वर्ग तो नई दुनिया को कहा जाता है। కానీ స్వర్గం అయితే కొత్త ప్రపంచాన్ని అంటారు. स्वर्ग को इतना सभी याद करते हैं। స్వర్గాన్ని అందరూ ఎంత స్మృతి చేస్తారంటే जो कोई मरता है तो कहते हैं स्वर्ग पधारा। ఎవరైనా మరణించినట్లయితే అంటారు స్వర్గానికి వెళ్ళారు అని. गोया पहले नरक में था, అంటే దీని అర్థం మొదట నరకంలో ఉండేవారు అని. सो स्वर्ग में गया అప్పుడు స్వర్గానికి వెళ్ళారు. तो सिद्ध हो जाता है तो नरक में ही तो है। అయితే దీని ద్వారా రుజువైపోతుంది నరకంలోనే ఉండేవారు అని. तुम बच्चों के लिए समझाने को बहुत सर्विस है। పిల్లలైన మీకోసం అర్థం చేయించడం కోసం చాలా సర్వీస్ ఉంది. अखबार में पढ़ता है तो भी समझाना पड़े। పేపర్లో పడినా కూడా అయినా కూడా అర్థం చేయించాలి. कि बिना कोई मेहनत कोई स्वर्गवासी थोड़ा ही बन सकता है। ఏమీ కష్టం లేకుండా ఎవరైనా స్వర్గవాసీయులుగా తయారైపోతారా ఏంటి? आगे तो नहीं समझते थे, మొదటైతే అర్థం చేసుకునేవారు కాదు. अभी समझते आए हो। ఇప్పుడు అర్థం చేసుకుంటూ వస్తున్నారు. तुम जानते हो कि बरोबर हम स्वर्गवासी बनते हैं। ఏమనంటే మీకు తెలుసు మనం అక్యురేట్గా స్వర్గవాసీయులుగా అవుతామని. परंतु माया घड़ी घड़ी भुलाई देती है। కానీ మాయ గడియ మరిపింపజేస్తుంది. तो फिर याद करना पड़े। మళ్ళీ స్మృతి చేయాల్సి వస్తుంది. बाबा को బాబాకి तीनों रूपों में याद करने से खुशी का पारा चढ़ जाएगा। 3 రూపాలలోని స్మృతి చేసినట్లయితే ఖుషి యొక్క పాదరసం ఎక్కిపోతుంది. कौन से तीनों रूप? ఏం 3 రూపాలు? बाप, टीचर और सदगुरु। తండ్రి, టీచర్, సద్గురు. ऐसा क्यों है? అలా ఎందుకని? जानते हो తెలుసు कि दुनिया में ऐसा कोई भी बाप नहीं होता ప్రపంచంలో అటువంటి తండ్రి ఎవ్వరూ ఉండరు. जो बाप भी हो, వారు తండ్రి కూడా అవుతారేమో, टीचर भी हो టీచర్ కూడా అవుతారేమో, और सदगति करने वाला सदगुरु भी हो। మరియు సద్గతిని చేసేటటువంటి సద్గురువు కూడా అయ్యారు. परंतु हमारा बाप కానీ మన తండ్రి बाप भी है, टीचर भी है తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు, और बेहद का है। మరియు బేహద్దు వారయ్యారు.
सुप्रीम बाप है, सुप्रीम टीचर है, సుప్రీం తండ్రి అయ్యారు, సుప్రీం టీచర్ అయ్యారు, सुप्रीम गुरु है। సుప్రీం గురువు అయ్యారు. वो जरूर आए हैं तो हमको लेकर ही जाएंगे। వారు వచ్చినట్లయితే తప్పకుండా తీసుకునే వెళ్తారు और इस पुरानी दुनिया को खलास कर देंगे। మరియు ఈ పురాతన ప్రపంచాన్ని సమాప్తి చేసేస్తారు. शास्त्रों में तो सभी अज्ञान की बातें हैं। శాస్త్రాలలోనైతే అన్ని అజ్ఞానం యొక్క విషయాలు. इन शास्त्रों से जो भक्ति निकली है, ఈ శాస్త్రాల నుండి ఏదైతే భక్తి వెలువడిందో उस भक्ति से मनुष्यों को कितना धोखा मिलता है। ఆ భక్తి ద్వారా మనుషులకి ఎంత మోసం అనేది లభిస్తుంది. शास्त्रों के आधार पर कितना ठहरे हुए हैं। శాస్త్రాల ఆధారంగా ఎంత నిలబడి ఉన్నారు, నిలిచి ఉన్నారు. अभी तुम तो समझते हो कि हम भी शास्त्र पढ़ते थे, ఇప్పుడు మీరైతే అర్థం చేసుకుంటారు, మనం కూడా శాస్త్రాలని చదివేవారు, भक्ति करते थे तो భక్తిని చేసేవారిమి. అప్పుడు नीचे गिरते गए। కిందకి దిగజారు పడిపోతూ వెళ్ళిపోయాము. अभी बाप मिला है तो हमको चढ़ने का मार्ग मिला है। ఇప్పుడు తండ్రి లభించారు అంటే మనకి ఎక్కేటటువంటి మార్గం లభించింది. नई दुनिया को सत्युग कहा जाता है। కొత్త ప్రపంచాన్ని సత్యుగం అని అంటారు. अभी तो आयरन एज दुनिया है, ఇప్పుడైతే ఐరన్ ఏజ్ యొక్క ప్రపంచం, उसको तमो प्रधान कहेंगे। దీనిని తమో ప్రధానం అని అంటారు. इस पुरानी दुनिया के बाद फिर नई दुनिया आएगी। ఈ పురాతన ప్రపంచం తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. तो अभी అయితే ఇప్పుడు बुद्धि से पुरानी दुनिया का संन्यास करना है। బుద్ధితోని పాత ప్రపంచం యొక్క సన్యాసంని చెయ్యాలి. पुराना घर खलास होना है। పురాతన ఇల్లు సమాప్త అయిపోవాలి. तो विनाशी चीज से क्या बुद्धि योग लगाना। అయితే వినాశీ వస్తువు మీద ఏం బుద్ధి యోగాన్ని పెట్టుకోవాలి. अभी बच्चों को खुशी होनी चाहिए ఇప్పుడు పిల్లలకి ఖుషి ఉండాలి. कि इतनी बड़ी दुनिया में हम थोड़े बच्चों को बाप पढ़ाते हैं। ఏమనంటే ఇంత పెద్ద ప్రపంచంలోని పిల్లలైన మన కొద్ది మందికి తండ్రి చదువుని చదివిస్తారు. कलकत्ते में जो कॉन्फ्रेंस हुई थी, కలకత్తాలో ఏదైతే కాన్ఫరెన్స్ అయ్యిందో, बाबा ने तो कहा था लेख लिख करके आओ। బాబా అయితే అన్నారు పత్రాన్ని వ్రాసి రండి. कि पहले भी विश्व में शांति थी, ఏమనంటే మొదట కూడా విశ్వంలోని శాంతి ఉండేది, परंतु कोई ने नहीं लिखा। కానీ ఎవ్వరూ వ్రాయలేదు. अभी तो तुम खुद विश्व में शांति स्थापन कर रहे हो। ఇప్పుడైతే మీరు స్వయం విశ్వంలోని శాంతిని స్థాపన చేస్తున్నారు. तो वहाँ जाए पूछ सकते हैं అయితే అక్కడికి వెళ్ళి అడగొచ్చు, कि शांति कैसी चाहिए। ఏమనంటే శాంతి ఎలా కావాలి. नई दुनिया में तो जरूर विश्व में शांति होगी। కొత్త ప్రపంచంలోనైతే విశ్వంలో తప్పకుండా శాంతి అనేది ఉంటుంది. और वो नई दुनिया మరియు ఆ కొత్త ప్రపంచం बाप ही आकर के स्थापन करते हैं। తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. जरूर नई बातें बतावेंगे, తప్పకుండా కొత్త విషయాలని చెబుతారు. नया ज्ञान सुना करके नई दुनिया स्थापन करते हैं। కొత్త జ్ఞానాన్ని వినిపించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. अशांति की दुनिया रावण बनाता है। అశాంతి యొక్క ప్రపంచాన్ని రావణుడు తయారు చేస్తాడు. तो नई दुनिया के कैरेक्टर्स అయితే కొత్త ప్రపంచం యొక్క క్యారెక్టర్స్ और इस पुरानी दुनिया के कैरेक्टर्स में कितना फर्क हो जाता है। మరియు ఈ పాత ప్రపంచం యొక్క క్యారెక్టర్స్ లోని ఎంత తేడా అనేది పడిపోతుంది. वो है देवताओं की दुनिया అదయ్యింది దేవతల యొక్క ప్రపంచం, और ये है दैत्यों की दुनिया। మరియు ఇదయ్యింది దైత్యుల యొక్క ప్రపంచం. इतनी सहज बात भी बच्चे समझा नहीं सकते। ఇంత సహజమైన విషయాన్ని కూడా పిల్లలు అర్థం చేయించలేరు. बाबा तो जानते हैं अभी देरी है, బాబాకైతే తెలుసు ఇప్పుడు ఇంకా టైం ఉంది. तो जौहर भरता ही नहीं है। అయితే జౌహర్ అనేది నిండదు, పదును. नई दुनिया सतयुग में देवताओं का राज्य था।
కొత్త ప్రపంచం సత్యుగంలోని దేవతల యొక్క రాజ్యం ఉండేది. अभी कलयुग में तो रावण संप्रदाय है. ఇప్పుడు కలియుగంలోనైతే రావణ సంప్రదాయులు, विकारी संप्रदाय है ना. వికారీ సంప్రదాయులు అయ్యారు కదా. बाप समझाते हैं, తండ్రి అర్థం చేయిస్తారు, मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోతారు. प्योरिटी बगैर कोई शांति धाम नहीं जा सकते. ప్యూరిటీ లేకుండా శాంతిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. कहते भी हैं जहाँ पवित्रता है అంటారు కూడా, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో वहाँ सुख शांति है. అక్కడ సుఖశాంతి ఉంటుంది. बाबा ही कल्प कल्प आकर के रास्ता बताते हैं. తండ్రి వచ్చి కల్పకల్పం మార్గాన్ని చెబుతారు. और बाप आते ही संगमपुर है. మరియు తండ్రి సంగమయుగంలోనే వస్తారు. इसको भी समझाना बहुत सहज है. ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజం. अभी नंबरवार पुरुषार्थ अनुसार तुम बिल्कुल ठीक सर्विस कर रहे हो. ఇప్పుడు నెంబర్ వారు పురుషార్థానుసారంగా మీరు అక్యురేట్గా సర్వీస్ని చేస్తున్నారు. नंबरवार फर्स्ट क्लास सेकंड थर्ड क्लास तो होते ही है. నెంబర్ వారు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అయితే అవుతారు. पढ़ाने वाली ब्राह्मणी भी फर्स्ट सेकंड थर्ड होती है. చదివించేటటువంటి బ్రాహ్మణి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ ఉంటుంది. तो पढ़ने वाले भी ऐसे नंबरवार होते हैं. అయితే చదివేవారు కూడా ఆ విధంగా నెంబర్ వారుగా ఉంటారు. सत्ययुग को स्वर्ग कहा जाता है. సత్యుగాన్ని స్వర్గం అని అంటారు. तुम जानते हो మీకు తెలుసు कि आत्मा ही सत्य है. ఏమనంటే ఆత్మే సత్యమైనది. वहाँ सतयुग में सब అక్కడ సత్యుగంలో అందరూ आत्मिक स्थिति में रहते हैं. ఆత్మిక స్మృతిలోని ఉంటారు. तो सतयुग कहा जाता है. అప్పుడు సత్యుగం అని అనబడుతుంది. अभी तो सब देह अभिमानी है. ఇప్పుడైతే అందరూ దేహ అభిమానులు. देह तो विनाशी है. దేహం అయితే వినాశీ. विनाशी चीज को ही असत्य कहा जाता है. వినాశీ వస్తువునే అసత్యం అని అంటారు. असत्य अर्थात झूठ. అసత్యం అంటే झूठ. ये सारा ही झूठ खंड है. ఇదంతా అసత్యపు ఖండం. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, मुझे बाप को याद करो తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి, तो तुम नई विश्व के मालिक बन जाएंगे. అప్పుడు మీరు కొత్త విశ్వానికి యజమానులుగా అయిపోతారు. मुझे बाप को कहते ही है सत्य चित्त आनंद. తండ్రినైనా నన్ను అనడమే అంటారు సత్ చిత్ ఆనంద్. सत्य बाप ही आकर के सत्य खंड की स्थापना करते हैं. సత్య తండ్రి వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. तो समझाना कितना सहज है. అయితే అర్థం చేయించటం ఎంత సహజం. फिर भी पता नहीं क्यों అయినా కూడా తెలీదు घड़ी घड़ी बच्चे मुझे पढ़ते हैं. ఎందుకో పిల్లలు గడియ గడియ సంశయం చెందుతూ ఉంటారు. कहेंगे माया से हराते हैं. అంటారు మాయతో ఓడిపోతూ ఉంటారని. तो माया भी कोई कम थोड़े ही है. అయితే మాయ కూడా తక్కువ ఏంటి? और समझाना भी तुम बच्चों को है. మరియు పిల్లలైనా మీకే అర్థం కూడా చేయించాలి. बाप तो बाहर की दुनिया में नहीं जाएंगे. తండ్రి అయితే బయట ప్రపంచంలోకి వెళ్ళరు. बाप बच्चों को ही पढ़ाते हैं. తండ్రి పిల్లలనే చదివిస్తారు. बाकी बच्चों को दुनिया वालों को समझाना है. మిగతా పిల్లలకి ప్రపంచం వారికి అర్థం చేయించాలి. పిల్లలు ప్రపంచం వారికి అర్థం చేయించాలి. नहीं समझना है तो चले जाओ. అర్థం చేసుకోకపోయినట్లయితే వెళ్ళిపోండి. बाप तो सीधी है. తండ్రి అయితే తిన్నగా ఉంటారు. समझा जाता है जो फर्स्ट क्लास बच्चे हैं అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారో वो अच्छी सर्विस करते हैं. వారు మంచి సర్వీస్ని చేస్తారు. तो स्टूडेंट को समझना चाहिए. అయితే స్టూడెంట్కి అర్థం చేసుకోవాలి. और सभी टीचर्स भी तो एक जैसे थोड़े ही होंगे.
ఇప్పుడు అందరు టీచర్స్ అందరూ ఒకే విధంగా ఉంటారా ఏంటి? नंबरवार जरूर होंगे। నెంబర్ వారుగా తప్పకుండా ఉంటారు. फिर बाप तो कोई तकलीफ की बात भी नहीं कहते। మళ్ళీ తండ్రి అయితే కష్టమైన విషయాన్ని కూడా ఏమీ చెప్పరు. मुझने की कोई बात ही नहीं है। సంశయం చెందేటటువంటి విషయం కూడా ఏమీ లేదు. इसको कहा जाता है सहज ज्ञान। దీనినే అంటారు సహజ జ్ఞానం. समझानी बड़ी सहज है। అర్థం చేయించటం చాలా సహజం. परंतु योग बिगर समझ भी क्या सकेंगे। కానీ యోగం లేకుండా అర్థం కూడా ఏం చేసుకుంటారు? बाप टीचर है తండ్రి టీచర్ అయ్యారు, तो जरूर उनको याद करना पड़े। అప్పుడు తప్పకుండా వారిని యాదు చేయవలసి వస్తుంది. और जास्ती समझना क्या है। ఇంకా ఎక్కువగా అర్థం కూడా ఏం చేసుకుంటారు? परंतु नए नए आते हैं तो उनको समझाना पड़ता है। కానీ కొత్త కొత్త వారు ఎవరైతే వస్తూ ఉంటారో వారికి అర్థం చేయించాల్సి వస్తుంది. बाप तो कहते हैं 2 अक्षर ही काफी है। తండ్రి అయితే అంటారు 2 అక్షరాలే ఎక్కువ. अलफ और बे। అల్ఫ్ మరియు బే. इसमें मुझते क्यों हो। దీనిలోని సంశయం ఎందుకు చెందుతారు? समझ में ही नहीं आता है। అర్థమే కాదు. अभी तुम बच्चों को तो समझ है ఇప్పుడు పిల్లలైన మీకైతే తెలివి ఉంది. कि शांति धाम सुख धाम को याद करना है। ఏమనంటే శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. इस दुख धाम को भूलते जाना है। ఈ దుఃఖధామాన్ని మరిచిపోతూ వెళ్ళాలి. अथवा कहो कि बाप को याद करना है। అనగా అనండి తండ్రిని స్మృతి చెయ్యాలని. अर्थात सुख धाम को याद करना है। అనగా సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి, शांति देवा को याद करना है। శాంతి దేవాన్ని స్మృతి చెయ్యాలి. अच्छा మంచిది. मीठे मीठे सिकिंदी रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड नाइट। ओम शांति। మంచిది. మధురాతి మధురమైన సికిల్దే ఆత్మిక పిల్లలకి ఆత్మిక బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్. ఓం శాంతి.